నాడు స్వాతంత్ర పోరాటం కోసం మహాత్మా గాంధీ అకుంఠిత దీక్ష, దుర్గాబాయి దేశ్ముఖ్, అల్లూరి లాంటి వారు పోరాటాన్ని కొనసాగించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలోని పరేడ్ గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఎందరో త్యాగ ఫలితం మన స్వాతంత్రమని కొనియాడారు. భవతి భిక్షాందేహి అంటే అన్నం పెట్టే తల్లులున్న నేల ఇదే అన్నారు. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో ఎందరో ఆడపడుచులకు అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏపీలో శాంతి భద్రతలు బలంగా చేశామన్నారు. లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని, లా అండ్ ఆర్డర్ మీద ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు జనసేనాని. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక చిన్నపాటి సంఘటన యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే, ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ డివిజన్ 1910లో అరౌండ్ దట్ టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు, ఆప్ చేశారు బెంగాల్ డివిజన్. అదే ఒక దేశం, భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, అలసిపోయాం, శక్తి లేక, పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది. సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం. మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చే 10 సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగం అని. దురదృష్టం, వచ్చే తరం 2047కి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది. జిల్లా స్థాయిలో, పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ